శ్రీ రుక్మిణీ పాండురంగాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయము బండ్లకేరి. ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయంలో పురాతనమైనటువంటి విగ్రహాలు, అలాగే ఇక్కడి స్థానిక కోనేరు ఇదంతా కూడా చాలా మహిమాన్వితమైనటువంటిది. అలాంటి మహిమాన్వితమైనటువంటి దేవాలయము రాతి కట్టడంతో ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత ఆధునీకరణతో అత్యంత ఘనంగా ఈ దేవాలయాన్ని రాతి కట్టడంతో ప్రముఖులందరూ కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాంటి గొప్పనైనటువంటి ఆలయంలో అత్యంత పవిత్రమైనటువంటి ముహూర్తము అక్షయ తృతీయ. అలాంటి అక్షయ తృతీయను పురస్కరించుకొని ఈ యొక్క 28 తారీఖు 4వ నెల 2025 అనగా సోమవారం నుండి బుధవారం వరకు జరిగేటువంటి యొక్క త్రయాన్నిక దీక్షా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున గణపతి పూజ మొదలుకొని యాగశాల ప్రదక్షిణ, యాగశాల ప్రవేశము, అలాగే ప్రత్యేకంగా అగ్ని మథనం చేసి ఆ స్వామివారికి అగ్ని ప్రతిష్టాపన చేయడం చాలా విశేషము. అలాగే నిన్నటి రోజున అనేకమైనటువంటి కలశాలు పెట్టేసి అష్టోత్తర శత కలశాల లోపల విష్ణు సంబంధమైనటువంటి 108 దేవతల్ని ప్రత్యేకంగా ఆవాహనము, అలాగే సర్వతోభద్రమండల ఆరాధన, ఏకలింగతోభద్రమండల ఆరాధన, ఆదిత్యాది నవగ్రహ ఆరాధన ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ షోడశ స్తంభ పూజ, అలాగే పాత శివాలయం దగ్గరికి వెళ్ళి మృత్సంగ్రహణం అంటే పుట్టమన్నినంతా కూడా తీసుకొని రావడం జరిగింది మంగళవాద్యాలతో వెళ్ళి. అలాగే నిన్నటి రోజున జలాదివాస కార్యక్రమం అంతా కూడా సమాప్తం చేసుకొని ఈరోజు ఉదయం నుండి ప్రాతకాల పూజ అంతా కూడా సమాప్తం చేసుకున్న తర్వాత ఆ జలాదివాసం నుండి స్వామివారిని నిష్క్రమించి ఇప్పుడు మన పాలమూరు పట్టణాన్నంతా కూడా సుభిక్షంగా రక్షించాలనేటువంటి ఉద్దేశం చేత స్వామివారిని గ్రామోత్సవం అనగా ఊరేగింపు కార్యక్రమాన్ని అంతా కూడా మరికొద్ది క్షణాల్లో ప్రారంభం చేయబోతున్నాము. అలాగే ఈరోజు సాయంకాలము విశేషంగా 108 కలశాల చేత, అనేకమైనటువంటి నదుల చేత, పండరీపురం నుండి చంద్రభాగా నది నీళ్లు, అలాగే కుంభమేళ నుండి ఆ గంగా నది నీళ్లంతా కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే సోమశీల సంగమేశ్వర ప్రాంతం నుండి సప్తనదుల యొక్క నీళ్లని, అలాగే పండరిపూర్లో ఉండేటువంటి మట్టిని, అనేక పుణ్యక్షేత్రాల నుండి తెచ్చినటువంటి పూజా బండారాలంతా కూడా తీసుకొని వచ్చి ఈరోజు స్వామివారికి విశేషంగా గోశృంగోదకము, గంధోదకము, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ఈరోజు సాయంకాలము 6 గంటలకు మహాస్నంబన కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. దాని తర్వాత స్వామివారికి ధాన్యాదివాసము, పవళింపు సేవ, శయ్యాదివాసం అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం సమాప్తం చేసుకొని రేపు ఉదయము 7:35 విశేషమైనటువంటి రోజు బుధవారం అంటేనే విష్ణు సంబంధమైనటువంటి వారము. అలాంటి విష్ణు సంబంధమైనటువంటి వారము నక్షత్రం వచ్చేసి రోహిణీ నక్షత్రము. ఇది తల్లికి అంటే లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అలాగే కృష్ణుడు జన్మించినటువంటి నక్షత్రం కూడా రోహిణీ నక్షత్రమే కాబట్టి అలాంటి నక్షత్రాన్ని, పరశురామ జయంతిని, బసవ జయంతిని, అక్షయ తృతీయని పురస్కరించుకొని రేపు 7:35 సుముహూర్త సమయంలో అనేకమైనటువంటి దేవస్థానాల యొక్క అంటే పాండురంగ స్వామి దేవాలయం యొక్క అత్యంత ప్రధానమైనటువంటి మూర్తి పాండురంగ స్వామి కాబట్టి ప్రధాన మూర్తి యొక్క యంత్రస్థాపన చేస్తూ నాభిశిల సంబంధమైనటువంటి యంత్రాలన్నింటినీ కూడా సుముహూర్తానికి స్థాపన చేసి తదనంతరము విగ్రహాల యొక్క ప్రతిష్ట, దాని తర్వాత ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసాలన్నీ కూడా చేసుకున్న తర్వాత మహాబలిదానము, కక్షజ్వాల, పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత విశేషమైనటువంటి అన్నదానం, తీర్థప్రసాద వితరణ అనే ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి మంచి కార్యక్రమానికి, అత్యంత శ్రేష్టమైనటువంటి కార్యక్రమానికి పాలమూరు పట్టణ ప్రజలంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కాగాలని చెప్పేసి కోరుతున్నాము. జోషి సంతోషాచార్య, ఆలయ అర్చకులు. ఈ పాలమూరు పట్టణంలో వెనుకడికి ఒక పెద్ద గుండము, ఒక మట్టపాలతో ఉన్న దేవస్థానము మా పెద్దలు తీసుకొచ్చి ఆ మట్టపాలు అప్పుడు అంతా ఖరాబ్ అయినాయి, నీళ్లు ఖరాబ్ అయినాయి అని చెప్పి మా పెద్దలు తీసుకొచ్చి పైన పెట్టినరు. పైన చిన్న గుడి కట్టి పెట్టిరు మా పెద్దలు. ఆ గుడి కట్టంగా మేము రోడ్ వేసి విశాలంగా అయిందాడు. మాకు ఆ గుడి డౌన్ అయింది, చిన్నగా అయింది అని చెప్పి మా ప్రజలందరూ మా కమిటీ వాళ్ళు అందరం కలిసి మాట్లాడి ఆ గుడి కట్టాలని చెప్పి మా వాళ్ళ తిరిగి మా వార్డుల ప్రజలందరూ
మాకు సాయం చేసిండ్రు. పెద్ద ఎత్తున మాకు సాయం చేసినందుకు ఆ గుడి మంచిగా నిర్మాణించినాము. 28 తారీఖు నిన్న 28 తారీఖు నుంచి ఇవాళ 29 నాడు ఊరేగింపు ఉంటుంది. రేపు ప్రతిష్ట ఉంటుంది. పెద్ద ఎత్తున మా పాలమూరు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలని. నా పేరు పార్వతి సుజిత్ యాదవ్ బందగేరి. ఈరోజు నేను 28 తారీఖు 30 తారీఖు మేము 3 రోజులు పాండురంగ స్వామి దేవాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది 3 రోజులు. ఇందుకు కానీ మేము ఫస్ట్ రోజు గుడికి ప్రాణప్రతిష్ఠకి శుద్ధి చేసినాం విగ్రహాలన్నీ. సెకండ్ రోజు ఊరేగింపు చేస్తున్నాం, విగ్రహాల ఊరేగింపు చేస్తున్నాం. రేపు 30 తారీఖు రోజు విగ్రహాలని దేవాలయంలో కూర్చోబెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ఇందుకు రేపు అందరూ ముఖ్య అతిథులు అందరూ వస్తున్నారు. గౌరవ అతిథులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మా ఎంపీ డికే అరుణ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వస్తున్నారు. పెద్ద ఎత్తున అందరూ వచ్చి దీని ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని